నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్. ఇక తెలంగాణ వ్యాప్తంగా 36 మంది డీఎస్పీల బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ సివి ఆనంద్. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలి, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయాలన్న సీఎం చంద్రబాబు. సోషల్ మీడియాలో మళ్లీ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర రచ్చ, నెటిజన్లు ఇన్ఫ్లుయెన్సర్ల మధ్య మాటల యుద్ధం. అయోధ్య రామాలయం విరాళాల కేసు, నిందితుల తరపున వాదిస్తే 5 లక్షల జరిమానా. అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అరెస్టైన నిందితులకు ఎలాంటి న్యాయ సహాయం అందించకూడదని స్పష్టం చేసింది. సంఘం నిర్ణయాన్ని కాదని, నిందితుల తరపున ఏ న్యాయవాది అయినా కోర్టులో వాదిస్తే భారీ జరిమానా తప్పదు అని హెచ్చరించింది. తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 36 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. గత కొంతకాలంగా పోస్టింగ్స్ కోసం వెయిటింగ్ లో 28 మంది సివిల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సిఫారసుల మేరకు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ ఉత్తర్వులను విడుదల చేశారు. వెంటనే అమల్లోకి వచ్చేలాగా ఖాళీగా ఉన్న స్థానాల్లో వీరికి కొత్త పోస్టింగ్లు కేటాయించారు.
ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఉర్దూ సబ్జెక్ట్ వివాదం ఉద్రిక్తకు దారితీసింది. ప్రైవేట్ పాఠశాలలో ఉర్దూ నేర్పడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఇచ్చిన బంద్ పిలుపుతో ఆర్మూర్ ఒక్కసారిగా అట్టుడికింది. ఈ వాదం హింసాత్మకంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ఏసీపీ కార్యాలయం వరకు బీజేపీ శ్రేణులు భారీగా నిరసన ర్యాలీ చేపట్టాయి. అయితే ఈ క్రమంలో ఉర్దూ టీచర్ అమీర్పై దాడి జరగడం సంచలనంగా మారింది. టీచర్పై దాడికి పాల్పడ్డ బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక ప్రస్తుతం ఆర్మూర్లో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు 24 గంటల పాటు 144 సెక్షన్ విధించారు. ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించకూడదంటూ ఆంక్షలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్. థ్యాంక్ యూ మనీషా. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో ఉర్దూ సబ్జెక్టు వివాదం చిలికి ఉద్రిక్తకు దారితీసింది చెప్పవచ్చు. ప్రైవేట్ పాఠశాలలో ఉర్దూ నేర్పడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ పార్టీ ఈ రోజు ఆర్మూర్ పట్టణ బంద్ పిలుపునిచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆర్మూర్ పట్టణం ఒక్కసారిగా అట్టుడికిపోయిందని చెప్పవచ్చు. ఈ వివాదం హింసాత్మకంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే అంబేద్కర్ చౌరస్తా నుండి ఏసీపీ కార్యాలయం వరకు బీజేపీ భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. అయితే ఈ క్రమంలో ఉర్దూ టీచర్ అమీర్ పై దాడి జరగడం కూడా సంచలనం మారిందని చెప్పవచ్చు. టీచర్ పై దాడికి పాల్పడ్డ బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలును వారితో పాటు మిగతా కార్యకర్తలను కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆర్మూర్లో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కూడా పోలీసులు 24 గంటల పాటు ఈ రోజు రేపు 2 రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తూ కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇటు ఆర్మూర్ పట్టణంలో ర్యాలీలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, రస్తారోకోలు కావచ్చు, ఇలాంటి నిర్వహించకూడదని చెప్పి కూడా పోలీసులు కడగ చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మరోవైపు ఆర్మూరు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే పైడి రాజేష్ రెడ్డి కూడా హైదరాబాద్ నుండి ఆర్మూరు వస్తున్న క్రమంలో బిక్నూరు టోల్ ప్లాజా వద్ద కూడా పోలీసులు అందరినీ అరెస్ట్ చేశారు. దాంతో అక్కడ కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తరలించారు. దీంతో అక్కడ పరిస్థితి కూడా కాస్త ఉధృతంగా మారిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ సమస్యకి ప్రధాన కారణం అంటే ఈ నెల 27న ఆర్మూరు పట్టణంలోని మున్సిపల్ పరిధిలోని గల పెరికిల్ ప్రాంతంలో గల మల్లయ్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కు సంబంధించిన బట్టి భారత్ చంద్ర పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి చదువుతున్న ఇంగ్లీష్ అలాగే తెలుగు మీడియం గల పాఠశాలలో హిందువులకు పిల్లలకు ఉర్దూలో విద్యాసం చేస్తున్నారని చెప్పి పాఠశాల విద్యార్థులచే ప్రిన్సిపల్ నమోదు చేస్తున్నట్లు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు గ్రహించారు. అయితే ఈ విషయాన్ని బీజేపీ నాయకులు కూడా వారి తల్లిదండ్రులు సమాచారం ఇచ్చారు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు దాంతో పాటు బీజేపీ నాయకులు కూడా ఆ పాఠశాలకు వెళ్లి ఎలా మీరు ఉర్దూ బోధిస్తారు, ఇంగ్లీషు తెలుగు విద్యార్థులకు ఉర్దూ ఎలా చెప్తారని చెప్పి కూడా వారిని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య ఇటు ప్రిన్సిపల్ కు అలాగే హిందూ సంఘాలకు మధ్య ఒక్కసారిగా వాగ్దూరం పెరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అక్కడ ఉటావుటిన పోలీసులు అక్కడ చేరుకొని వారిని సర్దుమానికి ప్రయత్నం చేశారు. దీని క్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు అలాగే బీజేఎం నాయకులు పాఠశాల ప్రిన్సిపల్ పై దాడి చేశారు. పిల్లలకు ఉర్దూ పాఠాలు అలాగే కల్మా ఎలా చెప్తారని చెప్పి కూడా వారి పుస్తకాలు ఉర్దూ రాతలో ఉన్నాయని చెప్పి బీజేపీ అదే విద్యార్థి తల్లిదండ్రులు కూడా మండిపడ్డారు. స్కూల్ వెళ్లి పాఠశాలలో టీచర్ కరస్పాండెంట్ పై దాడి చేసేటప్పుడు ఒక్కసారిగా పరిస్థితి ఉద్ధరించడం బాలని చెప్పవచ్చు. ఆ రోజే ఏదైతే 22 కూడా పూర్తిగా ఏదైతే కరస్పాండెంట్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి అతని సస్పెండ్ చేయాలని చెప్పి పాఠశాల ఆ రోజు ఇటు లైసెన్స్ కూడా రద్దు చేయాలని చెప్పి కూడా బీజేపీ నాయకులు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఆర్మూర్ పట్టణానికి బంద్ పిలిపించడంతో కూడా ఈ రోజు కాస్త ఉద్రిక్త పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఎలాంటి ధర్నాలు రాష్ట్రాలు జరగకుండా పోలీసులు ఆంక్షలు 144 సెక్షన్ విధించడంతో కూడా ఆర్మూర్ పట్టణం ఒక్కసారిగా అట్టుడిగిందని చెప్పవచ్చు. మనీషా. రైట్, థ్యాంక్ యూ నవీన్.
సోషల్ మీడియా వేదికగా మళ్లీ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర రచ్చ మొదలైంది. రెండు ప్రాంతాల నెటిజన్ల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ తో మొదలైన ఈ వివాదం నెటిజన్ల నుంచి ఇన్ఫ్లుయెన్సర్లకు, యూట్యూబర్లకు పాకింది. ఇక తాజాగా మహేందర్ అనే ఏపీ యూట్యూబర్ తెలంగాణపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఈ మంటలకు మరింత నెయ్యి పోశాయి. హైదరాబాద్ లో ఉన్న ఏపీ వాళ్లు తమ ఆస్తులు అమ్ముకుంటే వాటిని కొనే అంత డబ్బు తెలంగాణ వాళ్లకు ఉందా అంటూ మహేందర్ చేసిన హాట్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ యూట్యూబర్లు, నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. స్కానర్లు పెట్టి అడుక్కునే నువ్వు తెలంగాణను అంటావా అంటూ ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఇరు ప్రాంతాల మధ్య డిజిటల్ వార్ పీక్స్ కు చేరింది. మరొక వైపు సినిమాను సినిమాగానే చూడండి అంటూ సీనియర్ నటుడు నరేష్ కోరారు. టైటిల్ ను జాతీయ సమస్యగా చేయొద్దని విజ్ఞప్తి చేశారు. నమస్తే అండి. నేను మీ నరేష్ విజయకృష్ణ, ఫిల్మ్ యాక్టర్ మాట్లాడుతున్నానండి. నేను 2 రోజులు చూస్తున్నాను ఈ ఇడుపుల కాగితం అనే సినిమా కాంట్రవర్సీ. దాన్ని ఒక నేషనల్ ఇష్యూ కింద చేస్తారండి. సరే, సినిమా వాడిగా ఒక సినిమాకి అటెన్షన్ వస్తున్నప్పుడు సంతోషపడతాను, కానీ మన తెలుగు భాషలో ఒక మాండలికాన్ని ఎవడో ఒకడు నెటిజన్ కోట్ల మందిలో ఒకళ్ళు ఇద్దరు ఏదో కమెంట్స్ చేశారని దీన్ని ఎంత ఇష్యూ చేసి ఒక గొప్ప మాండలికాన్ని అవమానం చేయడం అనేది తెలుగువాడుగా మనమందరం సిగ్గుతో తల ఉంచుకోవాలండి. ప్రతి మాండలికం, తెలంగాణ, రాయలసీమ, కోనసీమ, ఉత్తరాంధ్ర, ఏ మాండలికమైనా కూడా ప్రతి మాండలికానికి ఎన్నో పోరాటాలు జరిగిందండి, ఎంతో ఇన్వెన్షన్స్ జరిగినాయండి. ఇవాళ గర్వకారణంగా మనం అందరం తెలుగువాడని చెప్పుకుంటాం, తర్వాత భారతీయుడని చెప్పుకుంటాం. ఇవాళ కేవలం ఒక సినిమాని తీసుకుని మనం మాట్లాడడం అనేది చాలా బ్యాడ్ అండి. అది మన కరుపు సినిమా చూడలేదా? కరుపు అర్థం చాలా మందికి తెలుసా? మరి ఎందుకు ఇవాళ ఎంత పెద్ద హిట్ చేశాం మనం తెలుగు వాళ్ళం? మరి అదేవిధంగా కాంతారా రిలీజ్ అయింది, దాన్ని ఎందుకు అంత పెద్ద హిట్ చేశాం? సినిమానేనండి. సినిమా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. దయచేసి సినిమాని, భాషని కలపొద్దండి. దీన్ని బాధ్యత తీసుకోవాల్సింది మీడియా, ప్రభుత్వం కంటే ముందు తెలుగు భాషా సంఘం అండి. ఎక్కడున్నా తెలుగు భాషా సంఘం ఒకటేనండి. సభ్యులు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. అందరూ కూడా దీని బాధ్యత తీసుకుని దీన్ని వెంటనే దీని మీద అందరూ మాట్లాడుకుని ఈ కాంట్రవర్సీని ఇక్కడితో క్లోజ్ చేసి మన తెలుగు భాషను మనం కాపాడుకుందామండి. మన రీజనల్ లాంగ్వేజెస్ ఈ రోజున మ్యాప్ లోంచి తొలగిపోతున్నాయని ఒక పక్కన యునైటెడ్ నేషన్స్ చెప్తుంటే, మనం ఒక పక్క నుంచి మన సొంత తెలుగు భాష, మన కొమ్మల్ని మనం నరుక్కుంటున్నామంటే ఎంత సిగ్గుచేటండి. దీని మీద నేను ట్విట్టర్లో కూడా పెట్టానండి. ఐ అపీల్ టు ద మీడియా, తెలుగు భాషా సంఘం, గవర్నమెంట్ అండ్ ద నెటిజన్స్, కైండ్లీ క్లోజ్ దిస్ మ్యాటర్. నరేష్ మీ తెలుగువాడు, మీ తెలుగు సినిమావాడు, మాజీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు.
ఇక ఏపీలో ప్రజా సేవలను మరింత సులభతరం చేయడంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా రియల్ టైం గవర్నెన్స్ సొసైటీపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి రావాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించిన ఆయన మనమిత్ర యాప్లో వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదులు చేసే సదుపాయాన్ని తీసుకురావాలని స్పష్టం చేశారు. అలాగే రాబోయే 3 నెలల్లో రాష్ట్రంలో మొబైల్ కనెక్టివిటీ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని అధికారులకు డెడ్లైన్ విధించారు. ఇక సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్, జంగం నానీలు సౌత్ జోన్ ఏసీపీ మానస ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్ అయినప్పటి నుంచి వీరిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లారు. మృతుడు సాయి కృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలున్నాయి. గత 3 రోజులుగా వీరి కోసం సిట్ బృందాలు తీవ్రంగా గాలిస్తుండటంతో తప్పించుకునే మార్గం లేక వీరు నేరుగా వచ్చి ఏసీపీ కార్యాలయంలో సరెండర్ అయ్యారు. లొంగిపోయిన అశోక్, నానీలను ప్రాథమికంగా విచారించిన ఏసీపీ అనంతరం వారిని తదుపరి విచారణ నిమిత్తం సిట్ అధికారులకు అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా గుంటూరు ప్రతినిధి రాఘవ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాఘవ. థ్యాంక్ యూ మనీషా. సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సూర్యాపేట ఏసీపీ ఆఫీసులో హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని లొంగిపోయారు. వారిద్దరిని కూడా సిట్ ఆఫీసుకు తరలించారని తెలిసింది. వీరిద్దరు సాయికృష్ణ కేసులో నిందితులుగా ఉన్నారు. సిఐ నాగరాజు అరెస్ట్ తర్వాత అజ్ఞాతంలో కూడా వెళ్ళారు ఇప్పుడు దాకా కూడా. అయితే సాయికృష్ణ కేసులో వీరి పాత్ర కూడా ఉందని ఖరైన నేపథ్యంలో కానీ ఈ ఇద్దరు కానిస్టేబుల్ గురించి కూడా గాలించారు. ఇప్పటికే వీరిద్దరిని సస్పెండ్ చేశారు. అంటే వీరిద్దరు దొరకడంతో కేసులు మరిన్ని కూడా విడతాయని కూడా తెలుస్తుంది. ఇప్పటికే సిఐ నాగరాజ్ అరెస్ట్ చేసిన విచారించి పలు కీలక వివరాలు కూడా లాగిందని చెప్పుకోవచ్చు సిట్. అయితే మరోవైపు సాయికృష్ణ కేసులో ఎర్బియన్ పిటిషన్ వేసిన హైకోర్టు సోమవారం విచారణతో పాటు విచారణ జరిపించాలనే పిటిషన్ వేసిన కేసును విచారణకు ఈ నెల 15 వాయిదా వేసిందని హైకోర్టు తెలుస్తుంది. అయితే కాగా సాయికృష్ణ కేసు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల అత్యంత సంచలనం సృష్టించిన ఘటనలకు ఒకటిగా మారింది. అంటే విజయవాడకు చెందిన గాదా సాయికృష్ణకి 2026 మే నెలలో కృష్ణలంక పోలీసులు అదుపులో తీసుకున్నారని కూడా కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే అప్పటి నుంచి అతను ఆచూకీ లేదని, వాళ్ళ శవం కూడా మారిందని కూడా చెప్తున్నారు. అయితే ఈ దర్యాప్తులు ఇప్పటికే పలు కీలక విషయాలు కూడా బయటపడ్డాయని కూడా చెప్పుకోవచ్చు మనీషా. ఏదేమైనటికైతే ఈ కేసు కూడా రాష్ట్ర లెవెల్లో కూడా చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. అంటే ఇంక ముందు రాజంలో ఎంతమంది అరెస్ట్ అవుతారో, ఎంతమంది వాళ్ళ యొక్క పాత్ర ఏంది అని కూడా తెలుసుకుని చిట్టాధికారులు ముందుకు దూకుడి పోతుంది. అయితే ఈ రోజు కూడా హైకోర్టు కూడా కేసును కూడా ఈ నెల 15వ తారీఖు వాయిదా వేసిందని తెలుస్తుంది. ఏదైనా ఈ కేసు కూడా త్వరలో కూడా ఏడినట్టు కూడా తెలుస్తుంది మనీషా. రైట్, థ్యాంక్ యూ రాఘవ.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో నూతన విద్యాసంస్థ ప్రారంభమైంది. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే నగర్ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన ది మాస్టర్ మైండ్స్ స్కూల్ను ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు వ్యాపార ధోరణి వీడి విద్యార్థులకు ఉన్నతమైన విద్యతో పాటుగా మంచి సంస్కారాన్ని కూడా నేర్పించాలని హితవు పలికారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతోనే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ రాజు, మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమిల, వైస్ చైర్మన్ హరీష్ రెడ్డి, బీజేపీ నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏపీలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉన్నాయి. టీచర్స్ కి ఇచ్చే ట్రైనింగ్ గౌరవనీయులైన మాస్టర్ మైండ్ అండ్ కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ని తన భుజ స్కంధాల మీద పెట్టుకొని ఇప్పటికీ వేలాది మంది టీచర్లను అండ్ ప్రిన్సిపల్ని ఉపాధ్యాయులు ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని కోల్పోయి పూర్తిగా బీజేపీకి తొత్తుగా మారిపోయిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ మండలంలో జరిగిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2002 నాటి ఎన్నికల కమిషన్కు ఇప్పటి కమిషన్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఇక కేంద్రంలోని అధికార బీజేపీ చెప్పినట్లుగా ఈసీ నడుచుకుంటుందని, తమకు అనుకూలంగా లేని ఓటర్ల పేర్లను లిస్టు నుంచి ఆక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. 12 ఏళ్ల మోదీ పాలనలో దేశానికి చేసిందేమీ లేదని, దేశ వనరులన్నింటినీ అదానీ అంబానీలకు దోచిపెట్టారని ధ్వజమెత్తారు. జిల్లాకే ఉందని చెప్పొచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా నిజాం బాధతో చెప్తున్నాము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేసిందని అడుగుతా ఉన్నాడు. రామచంద్రరావు గారు గ్రామాల్లో తిరుగుతే కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇస్తున్న సంక్షేమం, పేదలకు ఇస్తున్న నాణ్యమైన సన్నబియ్యం, పేదలకు ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు, పేదలు అనుభవిస్తున్న 200 లోపు ఉచిత కరెంటు, మహిళలు అనుభవిస్తున్న ఉచిత బస్సు, రైతులు 2 లక్షల చొప్పున దాదాపు 23,000 కోట్ల రుణమాఫీ, ఇవన్నీ కూడా తెలుస్తాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయితే వస్తే 2000తో మీటింగ్ కూడా చేసుకోలేనటువంటి బీజేపీ పార్టీ ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్తా ఉంది. ఏ రకంగా వస్తారు? కేంద్రంలో మీరు ఇలా 2.5 సంవత్సరాల పాలన గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము రామచంద్రరావు గారిని, నా మిత్రుని అడుగుతా ఉన్నా, 12.5 ఏళ్ల మోడీ పాలన మీద చర్చ పెట్టుకుందాం. మీరు వాగ్దానం చేసే 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? ఇలా కిరోసిన్, పెట్రోల్ ధరలు ఏ రకంగా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి? సామాన్యుడు వాడుకునే నిత్యావసర సరుకుల ధరలు ఏ రకంగా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి? మీరు ఏ పేదవానికి న్యాయం చేశారు? దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలకి, కార్పొరేట్ సెక్టర్కి దున్నుగా ఉన్నారు తప్ప సామాన్యుడికి మీరు చేసింది ఏమీ లేదు. బీద ప్రజానికం ఈ 12.5 సంవత్సరాల్లో నానా యాగి అనుభవించారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో మీరు గ్రామంలో ఉన్న బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సామాన్యుడి అర్హతగలిగిన ప్రతి పౌరుడి ఓటు కాపాడుతాము. మీరు ఎన్ని కుతంత్రాలు చేసి ఓటు తొలగించే ప్రయత్నం చేసినా ఎదుర్కొంటాం, ప్రతి ఓటును కాపాడుకుంటాం. వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఇప్పుడు గెలిచిన బీజేపీ 8 సీట్లలో చారణ గెలవరు. వాళ్ళు 8 సీట్లు 2కు పడిపోయిన ఆశ్చర్యం లేదు. మీరు అధికారంలోకి వస్తాం కళ్ళు గంటా ఉన్నారు. మీరే కాదు, మీరు ఎవరితో జతగట్టినా, మీతో ఎవరు జతగట్టినా, మీరు వచ్చి కలిసి పోరాడినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు పై గెలుచుకొని ప్రజల గుండెల్లో ఉన్న స్థానాన్ని భద్రపరుచుకుంటాం.
విద్యార్థులు చదువును భారంలా కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపునిచ్చారు. ముషీరాబాద్ డివిజన్ కుమ్మరా సంఘ పరిధిలోని మోడర్న్ హై స్కూల్లో వీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నిర్మల సోమసుందర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్, స్టేషనరీ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేశారు. విద్యార్థుల కోసం సోమసుందర్ చేస్తున్న సామాజిక సేవలు ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. జమ్మిచెట్టు సెంటర్ వద్ద స్థానిక రైతులు ఎడ్ల బండ్లతో నిర్వహించిన ఏరువాక కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. రైతులతో కలిసి పంట పొలాల్లో నాగలి పట్టి అరక దున్ని వ్యవసాయ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్నాడు ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ఇక్కడ పంటలు దేశ విదేశాలకు ఎగుమతి కావడం గర్వకారణమన్నారు. ఇండస్ట్రీలో తయారయ్యే ఒక వస్తువు నిర్ణయించేది ఆ యజమాని, ఆ ఇండస్ట్రీ యజమాని నిర్ణయిస్తారు. కానీ ఎండనక, వాననక, పగలనక, రాత్రనక రైతు పండించిన పంటను కూడా ఇంకొక వ్యక్తి ధర నిర్ణయిస్తాడు. అది కాదు, ఇండస్ట్రీలో ఉత్పత్తి చేసిన వస్తువు ధర నిర్ణయించే అధికారం ఆ యజమానికి ఎలా ఉందో, మనం ఉత్పత్తి చేసిన పంట నిర్ణయించే అధికారం కూడా మనకే రావాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తున్నాం. ఇది వస్తుంది, ఆల్రెడీ వచ్చింది. మనకి రాయలసీమ మనం తీసుకుంటే మార్కెట్లోకి వెళ్తా ఉన్నారు. ఈ పంట నా దగ్గర ఉంది, ఈ రేటుకి నేను అమ్మదలుచుకుంటున్నాను, ఈ క్వాలిటీ నా దగ్గర ఉంది. నేషనల్ మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తూ ఉన్నారు రైతులు. అది మనకు కూడా వచ్చింది. నేరుగా పండించిన పంట రైతు దగ్గర నుంచి వినియోగదారుడికి చేరాలి. మధ్యలో దళారీ వ్యవస్థ మనకి చాలా ఉంది. 50 రూపాయలకి అమ్ముతా ఉన్నారు. మధ్యలో ఇదంతా చేతులు మారి ఇటు రైతుకి లాభం ఉండలేదు, వినియోగదారుడికి ఉపయోగం ఉండలేదు. సో అందుకనే డైరెక్ట్ మార్కెటింగ్, మీరు పండించిన పంటని ఆన్లైన్లో అయితే మీకు గిట్టుబాటు ధర ఎక్కువ అవుతుంది, వినియోగదారుడికి కూడా రేటు తక్కువ పడుతుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో జిల్లా స్థాయి ఏరువాక పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. వసవాయి మండలం కన్నవీడు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, చైర్మన్ లంక దినకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ సాంకేతికత, నూతన సాగు విధానాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు పరిశీలించారు. ఇక రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈరోజు చూస్తాం, చాలా మంది దేశాల నుంచి కూడా విదేశాల నుంచి వచ్చేస్తున్నారు. అక్కడ విధానం కావచ్చు, అక్కడ ఉన్న కష్టాలు కావచ్చు, అందరూ కూడా ఈరోజు స్వదేశానికి వస్తున్నారు. అదే ఎందుకంటే గ్రామంలో ప్రేమగా పలకరించేవాడు కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, ఒకళ్ళు సత్సంబంధాలు కానీ, ఒకళ్ళు సహకరించుకోవడం కానీ గ్రామాల్లో, రైతాంగంలో, రైతు కూలి విధంగా ఎక్కడ కూడా ఉండదు. ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తామని చెప్తున్నాం. వాడు చేసే జీతాల కన్నా వాడు పడే కష్టాలు ఎక్కువ. మనకన్నా త్వరగా ఆరోగ్యం పాడైపోతా ఉంది. ఎక్కువ ఒత్తిడి ఉంటూ శరీరానికి వ్యాయామం లేక త్వరగా అనారోగ్యం గురవుతా ఉన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో